నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామాలలోని ఒక నామం గురించి చెప్పుకుందాం. అంటే లలితా సహస్రనామాలు మొత్తం చదవడం వచ్చిన వారికి అసలు ఇబ్బంది లేదు. అమ్మ యొక్క కరుణా కటాక్షం మన మీద బాగా ఉంటేనే, మనకు పూర్వజన్మ పుణ్యం ఉంటేనే మనం ఈ స్తోత్రాలను మనం చదవగలుగుతాం. అలా అంటే బాగా చదవడం వచ్చిన వారికి ఇబ్బంది లేదు. అమ్మ నామాలను రోజు చదవగలుగుతున్నారు అంటే వారి వెంట ఎప్పుడు అమ్మ ఉంటుంది, వారితోనే ఉంటుంది. మనం అడగకుండానే మనకు ప్రతిదీ కూడా తీరుస్తుంది, ప్రతిదీ సమకూరుస్తుంది. అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మనం పూజించిన కొద్దీ మాకు కష్టాలు ఎక్కువగా వస్తున్నాయండి అని. అది తప్పు. ఎందుకంటే మనం పూర్వజన్మలో ఎంత చేసుకున్నామో ఈ జన్మలో అదే మనకు వస్తుంది, పాపమైన పుణ్యమైన. కానీ అమ్మ పాదాలను పట్టుకుని శరణు వేడుకుంటే అది కొంతలో కొంతైనా ఇంకా పెద్దగా వచ్చేటటువంటి సమస్య చిన్నగా వస్తుంది. అందువలన ఈరోజు మనం అంటే బాగా కలిసి రావడానికి, కొంతమందికి కుటుంబంలో దరిద్ర బాధలు ఎక్కువగా ఉండడం, ఎంత చేసినా కలిసి రాకపోవడం, కుటుంబం అందరూ కష్టపడినా కూడా వారికి ప్రతిదీ ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉండడం, ఇలా జరుగుతుంది. అంటే ఇది అంతా కూడా మన వంశపారంపర్యంగా వచ్చే కొన్ని దోషాల వలన కావచ్చు, కొన్ని మన పూర్వజన్మని బట్టి కూడా వస్తాయి. కానీ వీటన్నింటినీ పోగొట్టుకోవాలి అంటే భగవత్ ఆరాధన మాత్రమే మనకు వాటన్నిటినీ దూరం చేస్తుంది. కాబట్టి ఈరోజు అమ్మ నామాలలోని ఒక నామాన్ని మనం చెప్పుకుందాం. ఇది ప్రతిరోజు చదువుకున్నట్లయితే, అంటే ముఖ్యంగా ముందు మనకి తొందరగా మంచి జరగాలి అంటే నియమంగా ఒక 41 రోజులు అలా మనం పెట్టుకుని ఆ నామాన్ని మనం చదువుకోవాలి. ఈరోజు ఆ లలితా సహస్రనామంలోని నామాన్ని చెప్పుకుందాం. మహాభోగ మహేశ్వర్యాయ నమః. అంటే గొప్ప భోగాన్ని, ధనాన్ని, సంపదను ఇచ్చేటటువంటి తల్లి ఇస్తుంది అనేటటువంటి ఆ నామం యొక్క అర్థం. మహాభోగ మహా ఐశ్వర్యాయ నమః. అంటే కలిపి చదివినప్పుడు మహాభోగ మహైశ్వర్యాయ నమః అనైనా చదువుకోవచ్చు. ఇది ఎలా చదవాలంటే ముందు శ్రీమాత్రే నమః మహాభోగ మహైశ్వర్యాయ నమః, లేకపోతే శ్రీమాత్రే నమః మహాభోగ మహా ఐశ్వర్యాయ నమః శ్రీమాత్రే నమః, ఇలా చదువుకోవాలి. ఇలా ఒక 27 సార్లు కానీ 54 సార్లు కానీ ప్రతిరోజు చదువుకున్నట్లయితే మనకి అమ్మ యొక్క కరుణా కటాక్షంతో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా అప్పులు అలా ఉన్నా కూడా త్వరగా అవి తీరడానికి ఒక మార్గం అనేది మనకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః మహాభోగ మహేశ్వర్యాయ నమః శ్రీమాత్రే నమః, ఇలా చదివితే ఒకసారి చదివినట్లు. అలా మనం 27 సార్లు కానీ 54 సార్లు కానీ చదువుకోవచ్చు. కానీ మంత్రం చదువుకునేటప్పుడు మన యొక్క మనస్సు మంత్రం మీదనే, అమ్మ మీదనే మనం ధ్యాస పెట్టుకొని, అమ్మ మాకు ఎటు నుండో అంటే మా పూర్వజన్మ నుంచో, మా వంశపారంపర్యంగానో మాకు ఈ దోషం వచ్చింది, దీనివల్ల మేము చాలా బాధపడుతున్నాం, కాబట్టి మా దోషాన్ని పోగొట్టమ్మా అని ఆర్తితో అమ్మను వేడుకుంటే మనకు అమ్మ కరుణిస్తుంది. శ్రీమాత్రే నమః మహాభోగ మహైశ్వర్యాయ నమః శ్రీమాత్రే నమః, ఇలా చదువుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు.